హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా తీసుకున్న ఒక మోనోబ్లాక్ మోటార్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ మోటార్ మనకి సింగిల్ ఫ్లోర్కి తీసుకోవడం జరిగింది. అది ఒక బావి పైన మనం ఫిట్ చేసి దాని యొక్క ఫోర్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయినట్లుంటే తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. ఓకే, మీ సపోర్ట్ నాకు ఉంటే నేను మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి నా వంతు ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనం తెలుసుకోబోతున్న టారో కంపెనీ యొక్క మోనోబ్లాక్ మోటార్. ఇది 0.5 HP మోటార్. ఇది మనం 3100 రూపాయలకి మనం తీసుకోవటం జరిగింది. ఆఫ్లైన్లో అంటే మనం షాప్లో తీసుకున్నాం, ఆన్లైన్లో అయితే మనం ఇది బుక్ చేయలేదు. ఈ మోటార్ అయితే మనకి ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, మోనోబ్లాక్ టెక్స్మో. అది అంటే ఇది కూడా టెక్స్మోనే, కాకపోతే ఏంటంటే టెక్స్మో టారో రెండు ఒకటే. ఇప్పుడు రెండు సపరేట్ అవ్వడం వల్ల మనకి టారో అలాగే టెక్స్మో మోటార్లు అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి రీసెంట్గా. ఇక్కడ మనం చూసుకుంటే మనకి సెక్షన్ పైపు, ఏ పైపుని మనం కనెక్ట్ చేసుకోవాలి, ఎటువైపు కనెక్ట్ చేసుకోవాలి, అలాగే మనకి అవుట్లెట్ పైపు మనం ఏది కనెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మనకి యారో మార్క్ ఇవ్వడం జరిగింది. ఆ యారో మార్క్ పెట్టి మనం ఫిట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అలాగే మనం నేమ్ ప్లేట్ ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి టారో పంప్స్ అని ఉంది మనకి. అలాగే సీరియల్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మనకి మోడల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. అది మనం ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి హెడ్ ఉంది, హెడ్ తాలూకా ఇది రేంజ్ ఉంది. ఓకే, అన్ని ఇక్కడ కిలోవాటు అలా మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మ్యాక్సిమం కరెంటు 3.8 తీసుకుంటుంది. అలాగే ఇక్కడ 2880 RPMతో మనకి తిరగడం జరుగుతుందంటే ఇది 4 పోల్ మోటార్. ఇది మనకి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. క్లాస్ B ఇన్సులేషన్ను యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పైప్ సైజు మనకి 25x25 అంటే 1 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ HP మనకు చూసుకుంటే 0.5 HP. అలాగే ఇక్కడ హెడ్ రేంజ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇలా మనం ఈ నేమ్ ప్లేట్లో మనకి డీటెయిల్స్ అనేది చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అనేది మొత్తం మనకి అవగాహన అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మోటార్ని మనం ఒక బావి పైన మనం ఫిట్ చేసి ఇది వాటర్ అనేది ఫోర్స్ ఎలా వస్తుంది ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ MTA అనేది బిగించుకున్నాం, రెండింటికి ఆల్రెడీ మనం బిగించేసి ఉంచుకున్నాం. ఇప్పుడు రెడీగా మనం బావి పైన దీన్ని ఫిట్ చేసేసి మనకి ఫోర్స్ ఎలా వస్తుంది, ఎంత డెప్త్ వాటర్ అనేది లాగుతుంది ఏంటి అనే దాని గురించి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ ఎల్షేప్ యాంగులర్ ఉన్నాయి కదా, ఇవి మనం నీట్గా ఇక్కడ మనం ఫిట్ చేసుకుంటే మోటార్ అనేది మనకి పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా దీనిపైన ఉంటుంది. మనకి మోటార్ తోడడానికి బాగుంటుంది. ఓకే, ఇవి మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు డ్రిల్ మిషన్ ఉంది కదా, ఈ మిషన్తో మనం ఈ ఐరన్ బద్దీలు అనేవి మనం తెచ్చుకొని మనమే ఓన్గా ఇవి చేసుకోవటం జరిగింది. ఇది చాలా సింపుల్ పద్ధతి. ఈ విధంగా మనం చేసుకోవటం వలన మనకి చాలా బాగుంటుంది. మోటార్ కూడా తడకుండా మనం చేసుకోవడానికి పైన క్యాప్ కూడా అరేంజ్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నట్ అండ్ బోల్ట్ అనేవి మనం వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఈ హోల్ అనేవి కరెక్ట్గా సెట్ అవ్వాలి. అది మనం చూసుకొని మనం ఫిట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఈ బావి వచ్చేసి మనకి 30 ఫీట్ బావి. ఇది మనం 25 ఫీట్ వరకు ఈ పైప్ అనేది మనం వేసుకోవటం జరిగింది. సెక్షన్ పైప్ ఆల్రెడీ మనం గమ్ పెట్టేసాం, దానికి మీకు చూపించలేదు వీడియోలో. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇవి అయిపోయినాక ఇప్పుడు మనం మోటార్ని దీనిపైన మనం నట్ అండ్ బోల్ట్తో మనం ఫిట్ చేసేద్దాం. ఓకే, మనం ఫిట్ చేసుకున్నాక మనకి సెక్షన్ పైప్ అనేది మనం గమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ పైపు మనకి ఇంచి సైజ్, ఇది UPVC. దీనికి మనం ఇప్పుడు ఎల్బో వాట్ పెట్టుకొని మనం డైరెక్ట్గా ఈ మోటార్కి ఇప్పుడు MTA బిగించుకున్నాం కదా, దాంట్లోకి దీన్ని అంటించేద్దాం. ఇక్కడ మనం యూనియన్ వేసుకున్నా సరే మనకి బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఇక్కడ దగ్గరగా ఉండటం కోసం మనకి యూనియన్ వేస్తే కొంచెం ముందుకు వస్తుందని చెప్పేసి యూనియన్ వేయడం జరగలేదు. యూనియన్ లేకపోయినా మనం పర్లేదు, మనం డైరెక్ట్గా నట్ బోల్ట్ ఉంది కదా, దాన్ని విప్పేసి మనం మోటార్ని తీసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓపెన్గా ఉంది కదా, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం గమ్ పెట్టేటప్పుడు అయితే మాత్రం మనం చాలా నీట్గా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి మనకి ఎయిర్ ఇక్కడ ఎంటర్ అయినా సరే, లీక్ ఉన్నా సరే మనకి లోడ్ అనేది ఎత్తకుండా మనకి వాటర్ అనేది రాదు. అది మనం గమనించి గమ్ అనేది మనం ఇక్కడ చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనం పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి వాటర్ అనేది పర్ఫెక్ట్గా మోటార్ అనేది లిఫ్ట్ చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం పెట్టేద్దాం దీంట్లో.
ఓకే, ఈ బావి అయితే మనకి 20 ఫీట్ లోతులో వాటర్ అనేది ఉంది. మనకి ఇప్పుడు మనం చూడాలి వాటర్ అనేది ఎంత ఫోర్స్తో మనకి వస్తుంది అనేది మనకి ఆన్ చేసినాక మనం చూస్తే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం లోడ్ పోసినాక మనం మోటార్ని ఆన్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎయిర్ అనేది ఉంది. మనం దీన్ని రిలీజ్ చేస్తే మనకి ఎయిర్ అనేది బయటకి ఎంటర్ అయ్యి మనకి సెక్షన్ పైప్ నిండా మనకి వాటర్ అనేది ఫిల్ అవ్వటం జరుగుతుంది. తర్వాత మనం మోటార్ని ఆన్ చేసి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు వాటర్ ఫిల్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మనం రెంచ్తో మొత్తం ఇప్పుడు టైట్గా మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం టైట్ చేసినాక మనం ఇప్పుడు మోటార్ని మనం ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇలా పైన సిపివిసి మనం ఫిట్టింగ్స్తో మనం ఇలా ఫిట్ చేసుకున్నాం. ఫైనల్గా ఇప్పుడు సప్లై కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చూడండి మోటార్ అనేది ఆన్ అయింది. మనకి మోటార్ అనేది ఇప్పుడు వాటర్ మనకి ఫోర్స్ మనం చూసుకుంటే బాగానే వస్తుంది. 20 ఫీట్ నుండి మనకి వాటర్ ఇది లాగటం జరుగుతుంది. ఈ మోటార్ మనకి బావి పైన కానీ లేకపోతే మనకి సంపులో ఉండే వాటర్ని మనం తోడటానికి కానీ అలాగే మున్సిపాలిటీ లైన్ కలుపుకోవడానికి కానీ ఈ మోటార్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. సింగిల్ ఫ్లోర్కి అయితే దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.